మా చిన్నోని బర్త్డే అని చెప్పేసి అయితే హిమాయత్ నగర్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంకి అయితే వెళ్ళాం అన్నట్టు. మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అయితే మా బావ అయితే చెప్పిండు అన్నట్టు. అక్కడ టెంపుల్ అయితే ఇంకా మస్తు ఉంటుంది, ఫుల్ ఫేమస్ కదా, అక్కడికి వెళ్తే ఇంకా మంచిది, వెళ్దామని చెప్పేసి అయితే అన్నాడు అన్నట్టు. అట్లా అని చెప్పి అయితే సరే వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా అక్కడికి అయితే వెళ్ళాం అన్నట్టు. ఇంకా వెళ్ళాము, సాటర్డే కదా, కొంచెం ఉన్నారు జనాలు ఉన్నారు, కాకపోతే మరీ అంతగా లేరు. నాకైతే తొందరనే దర్శనం అయింది. ఇక్కడైతే క్యూలో అయితే నిలబడ్డం అయితే నాకైతే మస్తు అనిపించింది. వెళ్ళగానే అయితే టెంపుల్స్కి వెళ్తే అసలు మనసు అనేది మస్తు రిలీఫ్ ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లా అని చెప్పి అయితే ఇంకా పోయినాం అన్నట్టు. ఇక అక్కడ లోపల అయితే వీడియోస్ తీయొద్దు నాకు తెలిసి, ఇక మళ్ళీ తీస్తే మన ఫోన్ లాక్కునేది తెలియదు, ఏం చేసేది తెలియదు. ఇక దొంగచాటున అయితే అట్లా బయట అయితే తీస్తాను, ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం అయితే తీసిన అన్నట్టు, ఎవరు చూడక ముందు. ఇంకా దేవుణ్ణి కూడా మీకు ఏడుకొండల స్వామిని చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడ తీయలేదు అన్నట్టు. వీడియో అనేది కెమెరా ఆఫ్ చేసిన, ఇంకా బయటికి వెళ్ళినాకైతే అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడైతే కొన్ని అమ్మవార్లు కూడా ఉన్నారు, ఆండాల అమ్మవారు, ఇంకా పక్కన ఇంకొక అమ్మవారు ఉన్నారు, నాకు గుర్తులేదు. ఇక్కడ బయటకు వచ్చేసి అయితే ఈ రావి చెట్టు కింద అయితే మంచిగా తులసి చెట్టు కూడా ఉందన్నమాట. తులసి చెట్టుకి పూజలు చేసే వాళ్ళు చాలానే చేస్తున్నారు, అండ్ దీపం పెట్టే వాళ్ళు పెడుతున్నారు అనమాట. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట దేవుడికి. టెంపుల్ వెనకాల చూస్తున్నారు కదా, అసలు చెట్టు కింద ఎంత చల్లగా ఉందంటే మంచిగా అనిపించింది. అసలు రావాలని కూడా అనిపించలేదు, కాకపోతే మేము వెళ్ళింది అయితే చాలా లాంగ్ నుంచి అనమాట. మాకైతే 1 అవర్ అయితే పట్టింది అక్కడికి వెళ్ళేసరికి. మా హిమాయత్ నగర్కి వెళ్ళేసరికి చాలానే లాంగ్ ఉంది, మళ్ళీ ఎండలు కూడా ఫుల్ ఉన్నాయి కదా. మేము ఇంట్లో నుంచి వెళ్ళడమే 10 o'clockకి వెళ్ళినాం అన్నట్టు. ఇక అక్కడికి వెళ్ళేసరికి మాకు 12-15 minutes అట్లా అయింది అన్నట్టు. ఇంకా అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ ఎండ అవుతుంది అని చెప్పేసి అయితే కోసేపు అయితే కూర్చొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని అయితే కొద్దిసేపు కూర్చొని అక్కడైతే ప్రసాదం చేసుకొని అయితే ఇంకా వచ్చేసినాం అన్నట్టు ఇంటికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా వచ్చే వాళ్ళైతే ఇంకా వస్తున్నారు. మేమైతే కొంచెం ఇంకా ఎర్లీగానే వెళ్ళినాం అన్నట్టు. అంటే ఇంకా 10కి వెళ్తే 12 అయింది కదా, ఇంక అప్పటికే మా తర్వాత చూడండి ఎంత క్యూ కట్టిరో ఇక్కడైతే. ఇక్కడ పక్కన అయితే ఇంకా అన్నదానం కూడా జరుగుతుందంట, కూరగాయలు అట్లా అయితే కట్ చేస్తున్నారు సైడ్కి. ఇంకా మేము అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేదు, లేకపోతే మాకు అన్నదానం కూడా దొరికేదనమాట. అది ఏదైనా చిన్న ప్రసాదమైనా సర్లే, కానీ దేవుని ప్రసాదం అసలు తింటే చాలా మంచిది అన్నట్టు. అట్లా అని చెప్పి ఇక్కడైతే ఇంకా దద్దోజనం అయితే పెట్టిర్రు, అదైతే తింటున్నాము. నేనైతే కొబ్బరికాయలో వాటర్ పట్టుకొని అయితే వచ్చి అయితే మా బావకైతే ఇస్తున్నాను అనమాట. ఇదైతే ముందనమాట. నియర్ బై ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కానీ ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చాలా బాగుంది. దీన్నైతే చిన్న తిరుపతి అని అయితే అంటారంట, మా బావ అయితే అట్లనే చెప్పిండు. ఇంకేం టెంపుల్ అని అంటారు అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి మీరు కనుక వెళ్తే. ఇదన్నమాట ఈరోజు విషయం. ఇక్కడికి వచ్చేసి ఫైనల్లీ అయితే లడ్డు తీసుకోవడానికి అయితే వచ్చినాం. పులిహోర అయితే లేదంట, ఇంకా ఓన్లీ లడ్డు మాత్రమే. కాకపోతే టేస్ట్ మాత్రం మస్తు ఉన్నది. అసలు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి అయితే వేసిర్రు. 100కి అయితే 2 అనమాట, అంటే 50 రూపీస్కి ఒక్కటి. మేమైతే 2 తీసుకొని అయితే వచ్చినాం, ఎందుకంటే ఆ 1-2 తింటే సరిపోతుంది, అంత బాగుంది లడ్డు. అలా అని చెప్పేసి ఇంకా వస్తూ ఉంటే నాగోళ్ళ అయితే ఇక్కడ ఫలిత బండి అయితే మస్తు ఉంటుంది. మేమైతే ఎప్పుడు ఇక్కడికే వస్తాము, వచ్చినప్పుడల్లా అటు ఇటు వెళ్తా అంటే ఇంక ఇక్కడ ఆగేసి అయితే ఒక 2 ఐస్ క్రీమ్స్ అండ్ బాదం షేక్ అట్లా అయితే 2 తీసుకొని అయితే ఇంకా తాగేసి కొంచెం ఇంటికైతే ఇంకో బయలుదేరినాం. మస్తు ఎండగా ఉన్నది బయట, అసలు ఎండకైతే ఎటు పోవద్దు. వెళ్తే కనుక మంచిగా స్కార్ఫ్ అన్న యూజ్ చేయండి బయటికి వెళ్తే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే. నేనైతే ఇంకా స్కార్ఫ్ కప్పుకొని చిన్నోడికి ఇంకా మంచిగా కప్పుకొని అయితే వచ్చేసినాం. పాపకైతే స్కార్ఫ్ కట్టేసిన ఇదన్నట్టు. ఇక చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఫలూదా. దానిపైన షేక్తో పాటు అయితే మనకు ఒక స్కూప్ ఐస్ క్రీమ్ కూడా వేస్తారన్నట్టు. నాకైతే ఇలాగ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటే ఫుల్ ఇష్టం. ఇంక ఇంటికి రాగానే అయితే మొన్న జొన్నట్టుకులు తీసుకున్నా, వాటిని అయితే ఇక తాలింపు అయితే వేస్తాను. ఇంకేం వంట చేయాలని చెప్పేసి అయితే వంట అయితే చేయలేదు ఆఫ్టర్నూన్కి. ముందు రోజు అయితే బిర్యానీ ఉంటే నేను చేసింది ఉంటే మా బాబుని పాప అయితే తినేసిర్రు. నా ఒక్కదానికి ఎందుకులే అని చెప్పేసి అయితే ఇట్లా అయితే చేసుకుంటున్న పోపు. ఇవైతే 50 రూపాయలకి అయితే 3 డబ్బాలు ఇచ్చిండు. మా చిన్నోడైతే ఇంకా తినడు, వాడు ఏం తినట్లేదు సరిగ్గా. అట్లా అని చెప్పి అయితే ఇవైనా వేస్తే అదొకటి ఇదొకటి ఏదన్నా ఒకటి తింటాడుగా అని చెప్పేసి అయితే ఫైనల్ అయితే ఇది వేసేసిన. ఇది ముచ్చట. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి.
అలాగే చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్, ఇంతటితో ఉంటాను. బాయ్.